మామూలుగా సెక్సువల్‌గా ఆరోగ్యంగా ఉండే వయసేంటి? హ్మ్. అంటే ఎలాంటి మందులు వాడకుండా హ్మ్. ఏ వయస్సు వరకు మనం నార్మల్‌గా సెక్స్ చేయొచ్చు? ఎప్పటినుంచి మందులు స్టార్ట్ చేయాలి? యాహ్! నేను సైన్స్ మాట్లాడతా దీంట్లో ఫస్ట్. ప్లీజ్. 85 ఇయర్స్ వరకి 85 ఇయర్స్ వరకి 85 ఏళ్ళు. సెక్స్ చేయడానికి ఎటువంటి సమస్య ఉండొద్దు. ఓఫో! ఆ! 85 నా దగ్గర వచ్చే పేషెంట్స్‌లో నేను 85 ఏజ్ గ్రూప్ వాళ్ళని కూడా చాలా మందిని చూసిన. ఆ! 70-85 ఏజ్ గ్రూప్ వాళ్ళు నాకు డైలీ 5-10 పేషెంట్స్ వస్తారు. వెరీ ఓకే. వెరీ కామన్. మనం అనుకుంటాం ఈ ఏజ్‌లో యాక్టివ్ ఉంటారా అనుకుంటాం. అదే గదా! బయట అందరికి యూరినరీ ప్రాబ్లమ్స్ అని వస్తారు. ఆ! లోపల వి డిస్కస్ ఎవ్రీథింగ్. ఓకే. ఓకే. దే ఆర్ యాక్టివ్. ఓకే. అంటే మనకి ఆ నోషన్ అట్లా అలవాటయిపోయింది. అరే! ఈ ఏజ్‌లో చెయ్యరేమో. ఆ! 50, 60 తర్వాత సెక్స్ కథ అంటే అది యెస్. ఆ! వదిలేస్తారేమో. కానీ ఒక బెడ్‌రూమ్‌లో ఒక భార్యాభర్త మధ్యలో జరిగేది వెరీ పర్సనల్, వాళ్ళ పర్సనల్ రిలేషన్‌షిప్. అది అవును. మనం ఊహించుకుంటాం అంతే, ఏం జరగదని. అంతే. కానీ అంతే అన్ని గదా! ఇంట్లో అందరి రూమ్‌లో జరిగేది అది. ఓహ్! సో, ఆ ఏజ్‌లో కూడా సెక్స్ చేయొచ్చు. ఓకే. ఎటువంటి సమస్య లేదు. సెక్స్ చేయడం వల్ల ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. ఎక్కువ బతుకుతారు. వావ్! హ్మ్. షుగర్ తగ్గుతది. ఆ! బీపీ కంట్రోల్ ఉంటది. హ్యాపీ హార్మోన్స్ బావుంటాయి. ఓకే. ఒక ఫ్యామిలీ లైఫ్ విల్ బి ఫెంటాస్టిక్. ఓకే. సింపుల్. సూపర్. ఎక్కువ రోజులు బతకాలంటే ఎక్కువ సెక్స్ చేయాలి. ఓకే. అబ్సల్యూట్‌లీ. మందులు ఎప్పుడు అవసరము అంటే, ఎప్పుడైనా మనకి అంగం గట్టిపడట్లేదు, షుగర్ కంట్రోల్‌లో లేదు. హ్మ్. 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 ఇట్లాంటి మల్టిపుల్ ఇష్యూస్‌లో మనం ఒక్కసారి టాబ్లెట్స్ అంటే ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత ఓకే. చాలా మందిలో మనము కౌన్సెలింగ్ చేస్తే కూడా సెట్ అయిపోతారు. హ్మ్. అంటే వాళ్ళు దాన్నే అంగస్తమన సమస్య అనుకుంటారు. అవును. లేదు నార్మల్‌గా మనము వీళ్ళకి షుగర్ కంట్రోల్‌లో లేదు, షుగర్ కంట్రోల్ లేదని ఫస్ట్ దాన్ని కంట్రోల్ చేసి ఎవరికైనా మెడిసిన్ స్టార్ట్ చేయొచ్చు. అచ్చా! అబ్సల్యూట్‌లీ సేఫ్. ఏ రకమైన మెడిసిన్స్ అయినా, ఓకే. ఏ క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ ఎటువంటి డ్రగ్స్ ఇచ్చినా గానీ దే ఆర్ సేఫ్. ఓకే. చాలా మందిలో ఉన్న అపోహ ఏందంటే ఇట్లాంటి మెడిసిన్స్ తీసుకోవడం వల్ల గుండెపోటు ప్రమాదం వస్తదని. ఎగ్జాక్ట్‌లీ. చాలా మంది పేషెంట్స్‌లో ఉన్న ఇదే కన్‌ఫ్యూజన్. హ్మ్. నేను ఈరోజు ఒక ప్రాపర్ ఆండ్రాలజిస్ట్‌గా చెప్తున్నాను. దే ఆర్ అబ్సల్యూట్‌లీ సేఫ్. ఓకే. ఎటువంటి మెడికేషన్స్ అయినా తీసుకోవడం సేఫే. ఇంకొకటి సార్. హ్మ్. ఇంకో డౌట్ ఏంటంటే, ఈ మెడిసిన్స్ తీసుకోవడం మొదలుపెడితే, హ్మ్. ఇక నేచురల్‌గా లేవడం ఉండదు. యాహ్! ఆ! ఎప్పుడు మెడిసిన్స్ తీసుకోవాల్సిందేనా? యాహ్! ఇది కూడా పెద్ద అపోహ. యెస్. ఈరోజు నేను ఆపేస్తే రేపు నా అంగస్తంభన సమస్య డిఫరెంట్ ఉండదు. అవునా? ఓకే. 100%. ఒకటి సింపుల్ యాహ్! లాజిక్ యాహ్! చెప్తాను సార్. ఒకవేళ నాకు అంగస్తంభన సమస్య ఉంది. నేను మెడిసిన్ ఏసుకోగానే అంగం గట్టిపడదు. ఓకే. ఇది ఇది క్లారిటీ అయిపోవాలి సార్. ఓకే. టాబ్లెట్ ఏసుకోగానే అంగం గట్టిపడడం జరగదు. హ్మ్. నీకు కోరికుండాలి. ఓకే. నీకు సమస్య తక్కువగా ఉండాలి. అంటే మెడిసిన్‌తోని క్యూర్ అయ్యే ప్రాబ్లమ్. నేను ఒక టాబ్లెట్ ఏసుకోగానే నాకు అంగం గట్టిపడుతుంది అనుకుంటే, ఓకే. ఐ యామ్ అబ్సల్యూట్‌లీ నార్మల్. ఓకే. నేనిచ్చే మెడిసిన్ అచ్చా! అచ్చా! ఆ! మనకు టెంపరరీ హెల్ప్ మాత్రమే. ఓకే. ఒకవేళ నేను మెడిసిన్ నాకు సమస్య ఏం లేకుండా టాబ్లెట్ ఏసుకుంటే ఎరెక్షన్ వస్తే, హ్మ్. సార్ నాకు మినిమమ్ ఒక 5 కిలోమీటర్ లైన్ ఉంటది. అట్లాంటి అచ్చా! మెడిసిన్ నేను ఇస్తే. ఓకే. ఓకే. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే కరెక్ట్. అవును. అందరికి ప్రాపర్ సెక్స్ కావాలి. అంతే కదా! అవును. సో, ఎటువంటి మెడిసిన్స్ అయినా మనకి సమస్య లేనప్పుడే పనిచేస్తాయి. ఓకే. సమస్య ఉన్నప్పుడు ఏ మెడిసిన్ పనిచేయవు. అట్లాంటి ఓహోహో! వాళ్ళకి డిఫరెంట్ ఇస్తాం. అచ్చా! 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 సర్జరీస్ అన్నా, లేకపోతే షాక్ వేవ్ థెరపీ అన్నా అవి నెక్స్ట్ లెవెల్ ఓకే. ట్రీట్మెంట్. ఓకే. ఒక టాబ్లెట్ వల్ల వాడి రెస్పాన్స్ బాగుంది అంటే వాడికి సమస్య లేదు. లేదు. నేనిచ్చే మందు ఒక టెంపరరీ పుష్ మాత్రమే. ఓకే. సూపర్. సో, ఆ! ఈరోజు ఈ టాబ్లెట్స్ మానేసినా రేపు చేయకపోవడం అంటూ జరగదు. జరగదు. ఇట్స్ ఓన్లీ ఇన్ యూర్ మైండ్. రైట్. అంటే కొన్ని ప్రత్యేక సందర్భాలుంటాయి. యాహ్! ఆ రోజు కొంచెం యాహ్! చూపించుకోవాలనుకున్నప్పుడు యాహ్! వాడాలనిపిస్తుంది. యాహ్! అమ్మో! అలవాటైతే మళ్ళీ ఏం కాదు. ఏమవుతుంది అని అస్సలేం కాదు. వండర్‌ఫుల్. ఈ లక్కీగా ఈ డ్రగ్స్‌కి ఎక్కడ కూడా అడిక్షన్ అనేది లేదు. ఉన్నది. సూపర్. డ్రగ్ అడిక్షన్ అయితే అసలుకే లేదు. రైట్. ఇంకొకటి సార్. చాలామంది ఏంటంటే ఇట్లా సమస్య ఉందనగా లేదంటే ఏదో గర్ల్ ఫ్రెండ్ మీరన్నట్టుగా అవును. లేదా ఎవరైనా స్పెషల్ పర్సన్‌ని కలవాలనుకున్నప్పుడు సీక్రెట్‌గా మెడికల్ షాప్‌కెళ్ళి టాబ్లెట్ తెచ్చేసుకుంటారు. అవునవును. సో, ఇది కరెక్టేనా? అంటే డోసేజ్ చూడరు, ఏమి చూడరు. టక్కున తెచ్చేసుకొని వాడేస్తా ఉంటారు. ఇది దీన్నెట్లా సో, చూడాలి? ఇట్లా అగైన్ 2 థింగ్స్ ఉన్నాయి. అంటే నేను ప్రాక్టికల్‌గా చెప్తున్నాను. అందుకని. అంటే యెస్. పేషెంట్స్ నా దగ్గరకొచ్చే వాళ్ళ పిల్లలు చాలా రెగ్యులర్‌గా చూస్తుంటాను నేను. అవును. సో, ఎక్కువ మంది యంగ్‌స్టర్స్ వాళ్ళు గర్ల్ ఫ్రెండ్‌తోనన్నా ఎక్కడ ఫస్ట్ టైమ్ పోయినప్పుడు వాళ్ళకి ఎక్కువ మందికి ఎక్కువ సేపు చేయాలని ఉంటది. యెస్. నాట్ వాళ్ళకి ఎరెక్షన్ ప్రాబ్లమ్ ఉండదు. ఉండదు. యెస్. టైమింగ్ ప్రాబ్లమ్ ఉందని అనుకుంటారు వాళ్ళు. అనుకుంటారు. కరెక్ట్. సో, మెడికల్ షాప్ పోయి ఇట్లా ఒక టాబ్లెట్ కావాలండి. సో, మెడికల్ షాప్ వాళ్ళకి ప్రతి సమస్య అంగస్తంభన సమస్య కిందనే కన్సిడర్ చేస్తారు. అంతే. వాడు టాబ్లెట్ ఇస్తాడు. టాబ్లెట్ ఏసుకుంటావు నువ్వు.
వేసుకున్న తర్వాత పర్ఫామ్ చేయలేకపోయినావు. విత్ ఇన్ 1 మినిట్లో స్ఖలనం జరిగిపోయింది. అరే ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా ఉంది, నాకేదో పెద్ద సమస్య ఉందని వాడి మైండ్లో ఫిక్స్ అయిపోతాడు. అచ్చా అచ్చా. అది పైలప్ అయి అది పెద్ద సమస్యగా పోతుంది. ఓకే. సో ఎప్పుడైనా కానీ మెడికల్ షాప్ పోయినప్పుడు మీ సమస్య ఏంటి, అంగస్తంభన సమస్య, శీఘ్రస్ఖలన సమస్య, ఓకే. ప్లస్ ప్రతి మనిషికి డోసెస్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. నాకు ఒక 5 mg సరిపోవచ్చు, రైట్. ఇంకో పర్సన్ 10 mg సరిపోవచ్చు, Okay. ఇంకొక 20. అది జడ్జ్ చేసేది ఒక డాక్టర్. ఓకే. నేను చూసి ఈ పర్సన్కి ఎంత సమస్య ఉంది, దీనికి ఏ మెడిసిన్ ఇస్తే వాడు బెటర్ అవుతాడు ఓకే. అనేది ఐ కెన్ డిసైడ్. రైట్. వాడు అక్కడ పోయినప్పుడు వాడు హై డోస్ ఇస్తాడు. హై డోస్ ఇవ్వడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా. అంతే కదా. నాకు అవసరం లేని దానికంటే 4 ఇంతలు ఎక్కువ తీసుకున్నప్పుడు డ్రగ్ నాకు 5 mg సరిపోతుంది, వాడు 20 mg ఇచ్చిండు. వాడు ఇస్తాడు, అవును. వాడికి అరే వీడు పర్ఫామ్ చేస్తే వీడు విల్ బి హ్యాపీ. అంతే కదా. వీడు మళ్ళీ వచ్చి నా దగ్గర టాబ్లెట్స్ 20 mg అంటే కొంచెం డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి. డబ్బులు ఎక్కువ వస్తాయి, ప్లస్ వాడు మళ్ళీ వస్తాడు నా అవును, దగ్గరికి, అవును. అరే ఇవాళ చాలా బాగా పర్ఫామ్ చేసినా అని. సో దానివల్ల కొన్నిసార్లు ఏంటంటే అవసరం లేకుండా ఏ డ్రగ్ కూడా తీసుకోవద్దు. ఓకే. నీకు సరిపోయేది 5 mg సరిపోతుంది. ఓకే. 5 mg టడలఫిల్ అనేది చాలా సేఫెస్ట్ డ్రగ్. అచ్చా అచ్చా. ఇప్పుడు 2-3 రకాల డ్రగ్స్ ఉంటాయి, సిల్డెనాఫిల్, ఇప్పుడు అదే నేను అడగబోతున్నా. ఇట్లా సిగ్గుపడే వాళ్ళకి, తొందరపడి మెడికల్ షాప్ లో పోయే వాళ్ళకి కొన్ని జనరిక్ మెడిసిన్స్ ఏమైనా చెప్తే వాళ్ళు ఇది చూసి వీడియో చూసి కొనుక్కుంటారు. నిజంగా సార్, ఇందులో తప్పు లేదు. ఎందుకంటే మనం సైన్స్ మాట్లాడుతున్నాం, పబ్లిక్ హెల్ప్ చేస్తున్నాం. చాలా మంది ఈ సూసైడల్ థాట్స్ రావడానికి మేజర్ ప్రాబ్లం సెక్సే ఉంటుంది. ఆ సెక్స్ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడేస్తే మనం చేసేది పుణ్య కార్యం. అంతే కదా సార్. వాడికి ఒక టాబ్లెట్ చెప్తే తప్పేం లేదు సార్. పెళ్లి చేసేది సుప్రీంకోర్టు కూడా చెప్పింది, పెళ్లి చేసుకునేదే లైంగిక దానికోసం. 100%. అది లేనప్పుడు మిమ్మల్ని పెళ్లి ఎందుకు చేసుకోవాలి? పెళ్లి అనవసరం కదా. సో అంత ఇంపార్టెంట్ పెళ్లిలో లైంగిక విషయాలు అనేది. సో అది ఎంత బాగుంటే లైఫ్ అంత బాగుంటుంది. సో చాలా సర్వీస్ అన్నట్టు మీరు కూడా ఇంతకుముందు అన్నారు. సో 90% పెళ్లిళ్ళు ఫెయిల్ అవడానికి ఇదే కారణమా సార్? మోర్ దెన్ 90% సార్, మోర్ దెన్ 90%. అంటే నా దగ్గర చాలా మంది కపుల్స్ కౌన్సిలింగ్కి వస్తుంటారు. ఓకే. నేను చూసే దాంట్లో 90% ఇవే ఉంటాయి. 90% కపుల్స్లో ది ప్రాబ్లమ్ ఈజ్ సెక్స్. ఒకటి అవగాహన, సెక్స్ ఎట్లా చేయాలో తెలియదు. మీరు నమ్మరు కానీ చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్లో కూడా యోని ఎక్కడ ఉంటుంది, అంగం గట్టిపడితే ఎక్కడి నుంచి ప్రవేశించాలి అవగాహన లేదు. నేను చాలా మంది అడుగుతా, అరే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, ఇంత పాన్ మనకి కంటెంట్ బాగా అవైలబుల్ ఉంది, ఎప్పుడు చూడలేదా అని. కానీ నిజంగా చెప్తున్నా 90% ఉమెన్లో కూడా యోని ప్రవేశం ఎక్కడ ఉంటో తెలియదు. 100%. ఎందుకంటే వాళ్ళకి ఓన్లీ ఒక యూరిన్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసు, దాన్ని యూరినరీ ఆరిఫైస్ అంటాం, అక్కడి నుంచి వస్తుందని తెలుసు తప్ప యోని అనేది కింద ఉంటుంది, చాలా ఆల్మోస్ట్ 2 centimeters డౌన్లో ఉంటుంది. ఓకే. వెజైనల్ ఓపెనింగ్ అనేది చాలా కిందికి ఉంటుంది. ఏ అమ్మాయికి తెలియదు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఫీమేల్స్ లో చాలా తక్కువ, 100%. సో పాపం పెళ్ళైన వాళ్ళు కూడా అసలు అంగం ఎక్కడికి పోతుంది అవగాహన లేదు. మనకి ల్యాక్ ఆఫ్ సెక్స్ ఎడ్యుకేషన్. స్కూళ్ళలో సెక్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అంటే వాడికి తెలియాలి ఇప్పుడు ఆ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది అక్కడి నుంచి నేర్చుకుంటారు. కరెక్ట్. ఒక ఏ అమ్మాయితోనన్నా మనము మిస్బిహేవ్ చేయొద్దు అంటే నాకు అది ఏది రైట్ ఏది రాంగ్ తెలియాలి కదా. తెలిసినప్పుడే కదా వాళ్ళకి చెప్పగలుగుతాడు వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అనేది. సో ఇవన్నీ మనకి స్కూల్ కరికులంలో రావాలి. ఇప్పుడు బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టంలో, యుఎస్ ఎడ్యుకేషన్ సిస్టంలో బాగుంటుంది. సెక్స్ ఎడ్యుకేషన్ ఇస్ ఎ కంపల్సరీ సబ్జెక్ట్. ఓకే. సో వాళ్ళకి చిన్నప్పటి నుంచే టీచ్ చేస్తారు వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్, ఓకే, వాట్ ఈజ్ టేకింగ్ పర్మిషన్, వాట్ ఈజ్ ఫోర్సింగ్, అన్నీ వాళ్ళకి తెలిసిపోతాయి. నువ్వు అంటే అక్కడ అదే కరెక్ట్ అనుకోండి. అంటే ఇప్పుడు ఒక అమ్మాయిని టచ్ చేసినప్పుడు వాళ్ళ అప్రూవల్ ఉందా లేదా అనేది ఇండియాలో అసలు కేర్ చేయరు. నేను అదే చెప్పబోతున్నా సార్. ఏం తెలియకుండానే 150 కోట్ల మందిని పుట్టించేశారు. అసలు పూర్తి విజ్ఞానం అందిస్తే విస్ఫోటం. కానీ సార్ దీంట్లో నిజంగా ఫ్యాక్ట్స్, మన పాపులేషన్ తగ్గుతుంది. అవునా? పెరుగుతుందని అనుకుంటున్నాము. సీనియర్ పాపులేషన్ పెరిగింది, జూనియర్ పాపులేషన్ లేదు. ఓకే. మరణాల రేటు తగ్గడం వల్ల ఇంకా జనాలు కనిపిస్తున్నారు. మన పాపులేషన్ పెరగడానికి ఏంటంటే మన డెత్ టైమింగ్ చాలా చేంజ్ అయింది. ఇంతకుముందు వరల్డ్ ది కామన్ ఇప్పుడు ఇండియన్ సినేరియోలో 62 to 65 అనుకుంటుండే.
ఇప్పుడు 85కి వెళ్ళిపోయింది అది. 20 ఇయర్స్ పెరగడం వల్ల మనకి స్పొరాడిక్ పాపులేషన్ పెరిగింది. ఓకే. సో ఇంకొక 40 ఇయర్స్ తర్వాత సివియర్ డిక్లైన్ ఉంటుంది. ఓ నేను ఒక ఫర్టిలిటీ డాక్టర్. Yes. నేను ఎన్ని కేసెస్ ఆఫ్ మేల్ ఫర్టిలిటీ చూస్తున్నా అంటే అసలు మీరు నమ్మరు, అన్ని పేషెంట్స్ చూస్తాం. కరెక్ట్. రోజుకి ఒక 100 పేషెంట్స్ నేను చూస్తే 40% పేషెంట్స్ ఫర్టిలిటీ పేషెంట్స్.